తప్పు జరగకున్నా ఏదో జరిగిందంటూ ఒకటికి 100 సార్లు అదే పదే పదే చెబితే ఎవరైనా ఇట్టే నమ్ముతారు. పొలిటికల్ భాషలో చెప్పాలంటే గోబెల్స్ ప్రచారం అన్నమాట. పులివెందుల ఉలిపికట్ట జగన్ రెడ్డి ఆధ్వర్యంలో గొడ్డలి పార్టీ నేతలు సరిగ్గా ఇదే పని చేస్తున్నారు. ఎప్పుడో ముగిసిన పెళ్లికి ఇప్పుడు బాజాలు కొట్టినట్లు ఏడాది క్రితం సజావుగా ముగిసిన డిఎస్సీపై వైసీపీ ఇప్పుడు కుట్రలెందుకు చేస్తోంది? ఆధారాలు చూపించాలన్న సీఎం చంద్రబాబు సవాల్కు జగన్ రెడ్డి ఆన్సర్ ఎందుకు ఇవ్వడం లేదు? నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే నీలి పార్టీకి కూటమి సర్కార్ ఇచ్చే కౌంటర్ ఏంటి? అధికారంలో ఉంటే తండ్రి వైఎస్ఆర్, ఆయన కొడుకు జగన్ రెడ్డి జాబ్ స్కామ్లు చేయడం సర్వసాధారణమా? మంత్రి లోకేష్ కు క్రెడిట్ రాకుండా తాడేపల్లి ఫాలోవర్స్ చేస్తున్న కుతంత్రాన్ని సహచర మినిస్టర్లు తిప్పికొట్టలేరా? ఏపీలో డిఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అంతే స్థాయిలో తిప్పికొట్టాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డిఎస్సీ నోటిఫికేషన్ను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ చేసిన కుయుక్తులను ప్రజలకు బాగా వివరించాలని మంత్రులకు సూచించారు సీఎం. అందుబాటులో ఉన్న మినిస్టర్లతో చంద్రబాబు లంచ్ భేటీ అయ్యారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని, పయ్యావుల, పార్థసారథులతో తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. 2 రోజుల పాటు గ్రాండ్ గా జరిగిన మహానాడు నిర్వహణపై ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన మహానాడు ఇంత విజయవంతమవుతుందని తాను ఊహించలేదన్నారు చంద్రబాబు. అంచనాలకు మించి కార్యకర్తలు తరలి రావడంతో పాటు ఈ అటెండెన్స్ ద్వారా 24 లక్షల మంది హాజరవడం సంతోషాన్నిచ్చిందని, మహానాడులో అంతా కలిసి టీం వర్క్ చేశారని, కేంద్ర రాష్ట్ర మంత్రులు కార్యకర్తల్లాగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అమెరికాలో జరిగినట్లుగా 12 దేశాలతో పాటు 1875 క్లస్టర్ల నుంచి అనుసంధానం కావటం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. టీడీపీ కార్యకర్తలు, నేతలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందనే మెసేజ్ పంపించగలిగామని మంత్రులతో అన్నారు చంద్రబాబు. ఇక మెగా డిఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేసిన ఏడాది దాటాక అవకతవకలు జరిగాయని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని మంత్రులను ఆదేశించారు సీఎం. డిఎస్సీ జరగకుండా ప్రభుత్వానికి ఆ క్రెడిట్ రాకుండా జగన్ రెడ్డి సాధారణ కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు వెళితే తాము జోక్యం చేసుకోబోమని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదని మొట్టికాయలు వేసినా తమ రోత పత్రికలో అబద్దాలతో కథనాలు వండి వారుస్తున్నారని చంద్రబాబు ఒకంత మదన పడ్డారని తెలిసింది. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు, వాస్తవాలతో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మినిస్టర్లకు సూచించారు. దీనిపై మంత్రులు కూర్చుని ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించాలని సూచించారు ముఖ్యమంత్రి. డిఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలుంటే చూపించాలని, లేదంటే విమర్శించేవారిని నడి బజారులో నిలబెడతారని గురువారం మహానాడు ముగింపు సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడూ అధికారంలో ఉన్నా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చేయటం వారికి అలవాటని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2006లో కడప జిల్లా డిఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కడప నుంచి ఓఎంఆర్ షీట్లు హైదరాబాద్ తరలిస్తూ ఉండగా డిప్యూటీ డీఈఓలను లొంగదీసుకుని కర్నూలులోని ఒక హోటల్లో మార్కులు దిద్దించారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ఆనాడు ఒక్కో టీచర్ పోస్టుకు 10 లక్షల దాకా లంచాలు తీసుకుని అర్హులైన నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేశారని, ఈ స్కామ్ పై కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అధికారులను బలి చేసి వాళ్లు బయటపడ్డారని విమర్శించారు.
2006 సంవత్సరంలో కడప జిల్లాలో డిఎస్సి నిర్వహిస్తే పరీక్షలు పూర్తయ్యి వాటన్నిటిని కూడా ఓఎంఆర్లో దిద్దిన తర్వాత జరిగిన కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగ జీవితాలను నాశనం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నది మీ బంధువులు కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2006లో పరీక్ష జరిగితే కడప నుంచి హైదరాబాద్కు ఓఎంఆర్ సీట్లు తీసుకొని పోతా ఉంటే అప్పుడు డిప్యూటీ డిఓలు కన్నా ఎల్లారెడ్డిని సత్యనారాయణమూర్తిని మీరు ట్రాప్ చేసి లొంగ తీసుకొని కర్నూలులో ఒక హోటల్లో వాళ్ళని తీసుకొని మీ సమీప బంధువులు మీ రక్త సంబంధికులు తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరితో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి రాబట్టి లంచాలు తీసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మార్కులు దుద్ది ఓఎంఆర్ సీట్లలో దుద్ది ఆ కుంభకోణానికి పాల్పడింది నువ్వా మీ కుటుంబము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2024 ఎన్నికల ముందు ఏం చేశారు మీ విద్యాశాఖ మంత్రి? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వాతంత్రం మనకు వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయని విధంగా దాదాపు 2000 టీచర్ ట్రాన్స్ఫర్స్ను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలు డబ్బులు మారినాయి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మీరు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చినందున అవి ఆగిపోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్ని సమగ్రంగా పరిశీలిస్తే మీరు వసూలు చేసిన డబ్బు, మీ నిర్వాహకం, విద్యాశాఖని ఎంత భ్రష్టు పట్టించారో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇక జగన్ రెడ్డి హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రిక్షా తొక్కే వారితో, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వారితో దిద్దించారని సంచలన విమర్శలు చేశారు రామ్ గోపాల్ రెడ్డి. అంతేకాదు కడప జిల్లాలో ఎవరూ చనిపోకపోయినా 15 మంది లక్షల్లో లంచాలు మెక్కి నకిలీ కారుణ్య నియామకాలు చేపట్టారని ఆరోపించారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిలో ఒక్కరైనా లంచం ఇచ్చి గాని రాజకీయ రికమెండేషన్తో గాని జాబ్ సాధించినట్లు నిరూపిస్తావా అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం. గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఒకటేదో కాల్ రికార్డును చూపించేసి మాట్లాడుతున్నారు. మీకు సవాల్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో పబ్లిక్ డొమైన్లో పెడతాం, మీరు వెరిఫై చేయండి. ఈలో క్రీడాకారులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. మీరు ఒక్కరిని చూపించినా సరే. మీరు చెప్తున్నారు ఒకటి, బొంత రోసయ్య అనే అతను రాయన సురేష్ అని అతనికి ఫోన్ చేసి నీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడాడు. 15 లక్షలు డిమాండ్ చేశారనేది. ఈ బొత్స రోసయ్య ఇతను హ్యాబిచువల్ క్రిమినల్. గతంలో ఇతను చేసే కార్యక్రమాలేంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్లు వదిలిన ఉద్యోగాలకు సంబంధించి ఇతను అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఒక 10 మందిని ట్రాప్ చేయడము, నాకు సెంట్రల్లో పలానా వారు తెలుసు, రాష్ట్రంలో పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు భర్తీ చేసిన సచివాలయాల ఉద్యోగాల్లో కూడా ఇతను ఇదే విధంగా ఫోన్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇతని పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ నాయకులు నానా గోల చేస్తున్నారని మండిపడ్డారు మంత్రులు. ఏపీకి ప్రతిష్టాత్మక దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల వరద పారిస్తుంటే ఉనికి కోసం రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు మినిస్టర్స్. మహానాడు మొత్తం కాదండి, రాష్ట్రం అంతా ఉంటుంది. రాష్ట్రమే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే కొడవల నుంచి కత్తికి వచ్చింది, కత్తి నుంచి గొడ్డలకు వచ్చింది. ఇప్పుడు గొడ్డల పార్టీ కాక ఇంకేమంటాం? మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు కుతంత్రాలు మనం చూసాం. ఆ రోజు అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పరదాల మాటున తిరిగి వాళ్ళు పనిచేస్తే ఈరోజు సంక్షేమాన్ని సైతం ఆ యొక్క లబ్ధిదారుల గడప దగ్గరికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి సైతం పాల్గొని ఇస్తూ ఉన్నాడు. చాలా డిఫరెన్స్.
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఒక్కసారి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటి నుండి బయటికి రావాలంటే పరదాల మాటున బ్యారికేడ్లు చాటున ఎక్కడికక్కడ పచ్చని చెట్లను నరుక్కుంటూ 144 సెక్షను 30 యాక్టు ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు వీటి మధ్య నాటి ముఖ్యమంత్రి పర్యటన జరిగేది. కానీ నేటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక పేదవాని ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ దగ్గరే ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గడప దగ్గరే అందిస్తూ పవర్లో ఉన్నప్పుడు ఎడాపెడా చేసిన లిక్కర్ స్కామ్ లో వేళ్లన్నీ ఇప్పుడు తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి. మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన కేఎన్ఆర్ 3 రాష్ట్రాల్లో అక్రమాస్తులు కూడబెట్టారని, ఏపీలోని చాలా ప్రాంతాల్లో కేఎన్ఆర్ ఎకరాలు భూములు కొనుగోలు చేశారని, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు పట్టాభి. ఇక కేఎన్ఆర్ భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతా పరిశీలిస్తే 20 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఒక సాధారణ పీఏ భార్య బ్యాంకు ఖాతాలోకి 20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. సాధారణ పీఏగా ఉన్న వ్యక్తి ఇన్ని కోట్లు బంగారం ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు పట్టాభి. మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంక్ ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాల భూములు, ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి. బంగారం ఎంత? 2 కిలోలు. 2 కిలోలండి. ఏదో గ్రాములు కాదు, కిలోలే. 2024 ఎన్నికలకు ముందు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2000 మంది టీచర్ల బదిలీలకు ఆర్డర్లు ఇచ్చి 50 కోట్లు లంచాలు మేసిన వైసీపీ నేతలు డీఎస్సీలో జరగని అక్రమాలపై నానా యాగి చేస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేశారని విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తిరిగి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గొడ్డలి పార్టీ 7 పంత మహానాడు ప్రోగ్రాం ప్రపంచ రికార్డు సాధించింది. ఏపీలో ఎవరు నోట విన్నా మహిళలకు 33% రిజర్వేషన్ల మాట వినిపిస్తూ ఉండటంతో దాన్ని డైవర్ట్ చేయడానికే విపక్షం కాని ప్రత్యర్థులైన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై నీచ రాజకీయం చేస్తోందని విమర్శించారు టీడీపీ లీడర్లు.